రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ జూన్ 15 నుంచి కొనసాగుతోంది. ఈ క్రమంలో బాపట్ల జిల్లాలో అధికారులు వేగంగా ప్రక్రియను పూర్తి చేసే దిశగా చర్యలు చేపట్టారు. జిల్లాలో ఇప్పటికే సుమారు 64% మేర ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే బాపట్ల అర్బన్ పరిధిలో మాత్రం ప్రక్రియ ఆశించిన స్థాయిలో సాగకపోవడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. పురోగతి మందగించడంపై మున్సిపల్ కమిషనర్పై జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేయగా, విధుల్లో అలసత్వం ప్రదర్శించిన 5 బూత్ లెవెల్ అధికారులకు ఆర్డీఓ హరికుమార్ షోకాత్ నోటీసులు జారీ చేశారు. ఎలాంటి నిర్లక్ష్యాన్ని ఉపేక్షించబోమని, నిర్ణీత గడువులోగా ఎస్ఐఆర్ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. బాపట్ల జిల్లాలో సర్ ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుందో చెప్తున్న ఆర్డీఓతో మా ప్రతినిధి చంటి ఫేస్ టు ఫేస్. జూన్ 15 నుంచి అయితే రాష్ట్రంలో సర్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో అయితే ఇప్పుడు బాపట్ల జిల్లాలో అయితే 63% అయితే ప్రక్రియ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో బాపట్ల పట్టణంలో ప్రధానంగా చూసుకుంటే బాపట్ల పట్టణంలో అయితే మందకొడిగా సాగుతున్న పరిస్థితి అయితే ఉంది. దీనిపై కూడా కమిషనర్పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ గత 2 రోజుల క్రితం అయితే ఆర్డీఓ హరికుమార్ అయితే 5 బిఎల్ఓలకి షోకాజ్ నోటీసులు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. మన మధ్యలో ఉన్నారు. అసలు బాపట్ల పరిధిలో ఎట్లా జరుగుతుంది సర్ ప్రక్రియ అనేది అడిగి తెలుసుకునే చూద్దాం. సార్ చెప్పండి, రూరల్ పరిధిలో పోలిస్తే పట్టణ పరిధిలో అయితే మందకొడిగా సాగుతున్న పరిస్థితి ఉంది. అసలు సమస్య ఎక్కడ ఉంది సార్? ఓకే, నమస్కారం అండి. నేను ఈఆర్ఓ బాపట్ల. మనకు బాపట్ల నియోజకవర్గంలో బాపట్ల యూఎల్బి అర్బన్ లోకల్ బాడీతో పాటు బాపట్ల రూరల్, అదేవిధంగా కర్లపాలెము, పిట్టలవాలెంపాలెం మొత్తము 202 పోలింగ్ స్టేషన్లలో 1,99,099 మంది మనకు ఓటర్లుగా నమోదై ఉన్నారు. అటువంటి మొత్తం నియోజకవర్గంలో ఇప్పటి వరకు మనకు 64% పోలింగ్ ఎన్యూమరేషన్ అనేది జరగడం జరిగింది. అదేవిధంగా డిజిటైజ్ కూడా చేయడం జరిగింది. మీరు చెప్పినట్లుగా మున్సిపాలిటీలో ఇప్పటికి కూడా ఓన్లీ 54% చేయడం జరిగింది. అక్కడ మనకు 56 మంది బిఎల్ఓలు ఉన్నారు. దాదాపుగా 58,894 మంది ఓటర్లు ఉండగా ఇప్పటి వరకు మనం 32,191 మందిని చేసి 54% పూర్తి చేయడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా వెనకబడడానికి అంటే ఈ గత వారం రోజులుగా జిల్లా కలెక్టర్ గారు అనేక ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నప్పటికీ క్రింది స్థాయిలో బిఎల్ఓలకు కొంచెం లోకల్గా ఉన్నటువంటి వ్యక్తులు అందుబాటులో లేకపోవడము, చాలామంది పట్టణ ప్రాంతాలకు ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళడము, ఈ కారణాల రీత్యా కొంచెం మందకొడిగా సాగుతున్నమాట వాస్తవమే. కానీ స్వయంగా జిల్లా కలెక్టర్ గారే ఇప్పటికీ దాదాపుగా ఒక 10 పోలింగ్ స్టేషన్లకు తను స్వయంగా రావడం జరిగింది. అదేవిధంగా నేను కూడా ప్రతిరోజు ఎక్కడైతే లీస్ట్ ఉన్నాయో అక్కడికి నేను స్వయంగా వెళ్ళి బిఎల్ఓలకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ వాళ్ళు చేయాల్సినటువంటి విధానం కూడా వివరించడం జరిగింది. ఎందుకంటే ప్రతి పోలింగ్ స్టేషన్ కూడా కొన్ని విభాగాలుగా డివైడ్ అయి ఉంటుంది. అంటే అందులో ఉన్నటువంటి వీధులు వారీగా వాటిని డివైడ్ చేసి ఉంటారు. కాబట్టి మనము వాళ్ళకు సహాయకులుగా మనము అంగన్వాడీ వర్కర్ను, అదేవిధంగా ఆర్పీలను మనం అపాయింట్ చేయడం జరిగింది. వాళ్లకు ఒక్కొక్కరికి ఒక్కొక్క సెక్షన్ చొప్పున ఇచ్చి వాళ్ళను బాధ్యులు చేస్తూ ఖచ్చితంగా ప్రతి డోర్ టు డోరు ఎన్యూమరేషన్ ఫామ్ ఇస్తూ ఆ ఎన్యూమరేషన్ ఫామ్ ఏ విధంగాలో నింపాలో పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేస్తూ వాళ్ళ నుంచి కలెక్ట్ చేసుకొని ఒక కలర్ ఫోటోతో పాటు మనకు బిఎల్ఓ గారికి చేర్చడం జరుగుతుంది. అదేవిధంగా బిఎల్ఓ కూడా స్వయంగా వెళ్ళి వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఇప్పుడు డిజిటైజేషన్ ప్రక్రియ సచివాలయాల్లో కూర్చొని ఎక్కడైతే నెట్వర్క్ బాగుంటుందో అక్కడ కూర్చొని చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రక్రియ మనకు ఇంకా ఎందుకంటే చాలా అలార్మింగ్గా ఉంది. మనకు 14తో ఈ యొక్క డోర్ టు డోర్ వెరిఫికేషన్ అవుతుంది. కాబట్టి మేము 12వ తారీఖు లోపలే వీటిని క్లోజ్ చేయడానికి ఒక ప్రణాళిక అనేది రూపొందించుకోవడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు ప్రతి పోలింగ్ స్టేషన్ను ఎవరెవరికి ఏ బాధ్యత అప్పచెప్పామని నిర్దిష్టంగా మనం పేర్కొని వాళ్ళకి ఆ బాధ్యత చేయించడం కోసం ఇప్పుడు బిఎల్ఓలు ఉన్నారు, బిఎల్ఓల మీద సూపర్వైజర్లు ఉన్నారు, సూపర్వైజర్లతో పాటు ప్రతి మండలానికి అదేవిధంగా మున్సిపాలిటీకి ఏఈఆర్ఓలుగా మున్సిపల్ కమిషనర్ గారు, తహసీల్దార్లు ఉన్నారు. వాళ్ళందరితో కూడా సమన్వయం చేసుకుంటూ ఖచ్చితంగా నిర్దేశిత సమయంలో ఈ 100% ఎన్యూమరేషన్ ప్రక్రియ పూర్తి చేయడానికి చర్యలు చేపడుతున్నాము. వాటిల్లో కొంతవరకు డెత్తులు ఉండొచ్చు, డబల్ ఉండొచ్చు, అదేవిధంగా యాబ్సెంటీ ఓటర్స్ కూడా ఉండొచ్చు. కానీ వాళ్ళ ఇంటికి 3 సార్లు బిఎల్ఓ విజిట్ చేసి అది నిర్ధారించుకొని అదేవిధంగా లోకల్గా ఉన్నటువంటి బిఎల్ఏల యొక్క సమ్మతి కూడా తీసుకొని అటువంటి ఓట్లను మనము ఏఎస్డి లిస్టులో చేర్చడం జరుగుతుంది. 2000 ఓటర్ జాబితాలో ఓట్లు లేకపోతే తమ ఓటు పోతుందనేది అపోహలో ఓటర్లు అయితే ఉన్నారు. దీనికి వాళ్ళకి ఈ సమస్యకు సంబంధించి ఏం చెప్తారు? మీరు చెప్పింది అంటే పాక్షికంగా కరెక్ట్. ఎందుకంటే కంపల్సరీగా ఇప్పుడు మనం చేసే ప్రక్రియ ఏంటంటే 2002లో జరిగినటువంటి ఎస్ఐఆర్తో ఉన్నటువంటి ఓటర్ల జాబితాతో ఇప్పుడున్న ఓటర్లు మ్యాప్ చేస్తున్నాం మనం. ఎందుకంటే ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ 24 సంవత్సరాల తర్వాత జరుగుతుంది. ఈ సందర్భంగా నేను ఓటర్లకు కూడా తెలియజేసేది ఏంటంటే చాలామంది జనరల్గా ప్రతి సంవత్సరం జరిగే స్పెషల్ సమ్మరీ రివిజన్ లాంటిది అని అనుకుంటున్నారు. కానీ ఇది స్పెషల్ సమ్మరీ రివిజన్ కాదు, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్.
దయచేసి ఈ తేడాను గమనించాలి. అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రీజన్ అంటే ఆల్మోస్ట్ మనం ఒక నూతనంగా ఓటర్ల జాబితాను మనం తయారు చేస్తున్నాం. గతంలో జరిగే దాంట్లో కేవలము ఎవరైనా ఇంటింటికి వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో ఎవరైనా డెత్ ఉంటే తొలగించడము, డబల్ ఉంటే తొలగించడము, ఎవరైనా 18 సంవత్సరాలు నిండి ఉంటే వాళ్ళ నుంచి క్లెయిమ్స్ తీసుకోవడము, వాళ్ళని అప్డేట్ చేయడము, ఈ ప్రక్రియ గతంలో జరిగేది. కానీ ఇప్పుడు జరిగే ప్రక్రియ అటువంటిది కాదు. ప్రతి వ్యక్తి కూడా ప్రతి ఓటరు కూడా వాళ్ళు 2002 ఓటర్ల జాబితాతో లింక్ మ్యాప్ కావాలి. అంటే ఒక వ్యక్తికి 45 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఉందనుకోండి, కంపల్సరీగా అతను 2002లో ఓటర్గా నమోదై ఉంటాడు. అందరికీ కూడా 2002 ఓటర్ల జాబితాను అందుబాటులో పెట్టడం జరిగింది. అదేవిధంగా ఏ విధంగా సెర్చ్ చేసుకోవచ్చో కూడా ఆన్లైన్లో మనం ఈసీఐ వెబ్సైట్లోను, ఓటర్స్ ఈసీఐ వెబ్సైట్లోను కూడా ఆ వివరాలు అనేది ఉన్నాయి. కాబట్టి కంపల్సరీగా ఇప్పుడు మన చేతిలో ఉన్నటువంటి ఓటర్ల జాబితా 6/1/2025లో పబ్లిష్ చేయబడినటువంటి ఓటర్ల జాబితా. ఆ ఓటర్ల జాబితాలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా 2002లో ఉన్నటువంటి ఓటర్ జాబితాతో వాళ్ళు మ్యాప్ కావాలి. అంటే వాళ్ళు స్వయంగా కానీ లేదా ఆ ఓటర్ యొక్క అతను స్వయంగా ఓటర్గా కాదనుకోండి, ఒక 30 ఏళ్ళ యువకుడు ఉన్నారనుకోండి, అతనికి 2002లో ఓటు ఉండదు. కానీ వాళ్ళ పేరెంట్స్ ఉంటారు, వాళ్ళ అమ్మ నాన్న ఉంటారు, వాళ్ళ దాంతో ఆ రిలేషన్ మెన్షన్ చేసి మ్యాప్ చేస్తారు. ఫాదర్ అనే రిలేషన్ పెట్టి వాళ్ళ ఫాదర్ని మ్యాప్ చేయొచ్చు, మదర్ అనే రిలేషన్ పెట్టి వాళ్ళ మదర్ని మ్యాప్ చేయొచ్చు. అదేవిధంగా వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ అంటే తండ్రి యొక్క అమ్మా నాన్న, తల్లి యొక్క అమ్మా నాన్న, ఈ 6 కేటగిరీల్లో ఎవరితోనైనా కానీ మ్యాప్ చేసి కంపల్సరీగా మ్యాపింగ్ ప్రక్రియ అయితే చేయాల్సిందే. ఎవరైతే మ్యాప్ అవుతారో వాళ్ళు మాత్రమే మనకు డ్రాఫ్ట్ రోల్స్లో వస్తారు. వాళ్ళతో పాటు నో మ్యాపింగ్ అంటే అసలు ఓటర్గా ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ 2002లో లేరు, ఈ 6 రకాల బంధుత్వాల్లో కూడా వాళ్ళు ఓటర్గా లేరు అన్నప్పుడు కంపల్సరీగా నో మ్యాపింగ్ ద్వారా వాళ్ళు ఇప్పుడు ఎన్రోల్ అవుతారు. కానీ తర్వాత మళ్ళీ నోటీసులు ఇవ్వడము, వాళ్ళకు సంబంధిత ప్రూఫ్లు సబ్మిట్ చేసి వాళ్ళు ఓటర్గా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. బిఎల్ఓలు ఇంటింటికి తిరిగి ఓటర్లకు అయితే ఎమ్యూనరేషన్ ఫామ్స్ అది ఇస్తున్నారు. కాకపోతే వాటిని ఎలా ఫిల్ చేయాలి, ఏ డేట్ లోపు ఇవ్వాలనేది అయితే అవగాహన కల్పించలేకపోతున్నారు. దీన్ని ఇప్పుడు మీరు ఎమ్యూనరేషన్ ఫామ్స్ ఎలా ఫిల్ చేయాలనేది అయితే ఒకసారి డెమో చూపించారు సార్. నా దగ్గర ఇప్పుడు ఎన్యూమరేషన్ ఫామ్ ఇక్కడ ఉంది. ఇది ఎన్యూమరేషన్ ఫామ్కు సంబంధించినటువంటి ప్రొఫార్మా. ఇది చాలామందికి మనం యాక్చువల్గా జూన్ 15 మొదలైనప్పటికి కూడా చాలామందికి ఎన్యూమరేషన్ ఫామ్స్ ఏ విధంగా ఫిలప్ చేయాలనే దాని మీద అవగాహన లేక కూడా జాప్యం జరిగిన మాట వాస్తవమే. కానీ ఇప్పుడు అన్ని రకాలుగా బిఎల్ఓల ద్వారా ట్రైనింగ్ ఇప్పించడం జరిగింది. అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా చాలా మటుకు దీనికి సంబంధించి ఏ విధంగా ఫిలప్ చేయాలనే వివరాలన్నీ కూడా ఇప్పుడు దొరుకుతున్నాయి. కాబట్టి ఇప్పుడు అందరికీ అవగాహన వచ్చింది. కానీ ఇప్పటికి కూడా కొంతమందికి అవగాహన ఉండకపోయి ఉండొచ్చు. ఈ విధంగా ఎన్యూమరేషన్ ఫామ్స్ తీసుకుంటే ఇక్కడ మొదటి కాలంలోనే ఇది గణన ఫామ్ అంటారు. ఎన్యూమరేషన్ ఫామ్ అంటే తెలుగులో గణన ఫామ్ అంటారు. ఇది ఇక్కడ ఫస్ట్ మొదటిసారిగా బిఎల్ఓ మరియు అతని ఫోన్ నంబరు ఈ ఎన్యూమరేషన్ ఫామ్లోనే పైనే ఉంటుంది. అంటే వాళ్ళు ఏ సంబంధిత పార్ట్ నెంబర్ లేక వస్తారో దానికి సంబంధించిన బిఎల్ఓ ఎవరు, వాళ్ళ ఫోన్ నెంబర్ ఏంటి అనేది ఇక్కడ ఉంటుంది. అదేవిధంగా ఈ ఓటర్ యొక్క వివరాలు, ఆ ఓటర్ పేరు, చిరునామా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే ఎక్కడ ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులు ఉంటుంది. అదేవిధంగా ఈ పోలింగ్ స్టేషన్లో ఏ క్రమ సంఖ్యలో ఈ ఓటర్ నమోదయ్యి ఉన్నాడు అనే వివరాలు ఇక్కడ. ఈ వివరాలన్నీ కూడా ఈ ఏదైతే క్యూఆర్ కోడ్ ఉందో ఆ బిఎల్ఓ యాప్లో మనం క్యూఆర్ కోడ్ ద్వారా దాన్ని స్కాన్ చేస్తే అతని యొక్క ఓటర్ వివరాలన్నీ వస్తాయి. ఎప్పటి వివరాలు వస్తాయంటే ఇప్పటి వస్తాయి. ఏది 2025 నాటి ఓటర్ లిస్టులో వివరాలు వస్తాయి. ఈ పక్కన ఒక ఫోటో ఉంటుంది. ఇక్కడ ఇది బ్లాక్ అండ్ వైట్లో ఉండడం జరుగుతుంది. అది కొంచెం క్లారిటీతో కూడా ఉండకపోవడం వల్ల ఇప్పుడు అన్నీ కూడా సరి చేయడం కోసం ఎలక్షన్ కమిషన్ ఒక నూతనంగా ప్రతి వ్యక్తి నుంచి ఒక కలర్ ఫోటో తీసుకొని దాన్ని ఒక నిర్దేశిత సైజులో అప్లోడ్ చేయమని చెప్పడం జరిగింది. కాబట్టి ఆ పని కూడా ఇప్పుడు మనం చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ 3 భాగాలు ఉన్నాయి. ఇది ఒక పార్ట్ అనుకోండి, ఏ పార్ట్, ఇది బి పార్ట్, ఇది సి పార్ట్. ఈ 3 పార్ట్లు ఏ విధంగా నింపాలనేది మనం చూస్తే సులువుగా చెప్పాలనుకుంటే ఎవరైతే 2002లో ఇప్పుడు నేను 2025లో ఓటర్గా ఉన్నాను. నేను 2002లో కూడా ఓటర్గా నమోదై ఉంటే సెల్ఫ్ మ్యాపింగ్ చేసే వాళ్ళంతా ఇక్కడ ఫిలప్ చేస్తారు. అంటే నేను 2002లో ఏ నియోజకవర్గంలో ఉన్నాను, ఏ పార్ట్ నెంబర్లో ఉన్నాను, ఏ సీరియల్ నెంబర్లో ఉన్నాను, నేను స్వయంగా 2002లో ఓటర్గా ఉన్నప్పుడు ఇక్కడ చూపించినప్పుడు మొదటి చోట నింపడం జరుగుతుంది. ఇక్కడ ఏముంటుందంటే ఓటర్ పేరు ఉంటుంది, ఓటర్ గుర్తింపు కార్డు నెంబర్ ఉంటుంది, అంటే మనకు ఓటర్ ఐడి నంబర్ ఉంటుంది. దాని తర్వాత బంధువు పేరు ఉంటుంది, బంధుత్వం అంటే మదర్ ఆఫ్ అంటే సన్ ఆఫ్ అని ఉంటుంది కదా, ఆ బంధువు పేరు ఉంటుంది, బంధుత్వం ఉంటుంది, ఫాదర్ అని ఉంటుంది, తర్వాత జిల్లా ఉంటుంది, తర్వాత రాష్ట్రం ఉంటుంది. ఎందుకంటే ఇది మనకు ఆర్టికల్ 320 మేరకు రాజ్యాంగంలో పేర్కొన్నట్లుగా ఈ దేశంలో ఎక్కడైనా కానీ ఒక చోట ఓటర్గా నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఏ రాష్ట్రంలో అయినా ఓటర్గా ఉన్నా కూడా మనం మ్యాప్ చేయొచ్చు.
కొంతమంది రైల్వే ఉద్యోగులు ఉంటారు, ఆ సమయంలో ఢిల్లీలో పనిచేస్తున్నారు 2002లో, తర్వాత మళ్ళీ వాళ్ళు ఇక్కడ పనిచేస్తున్నారు. కాబట్టి వాళ్ళు అప్పుడు ఒక్కడ ఓటర్గా ఉంటే ఢిల్లీలో ఉన్నటువంటి ఆ శాసనసభ ఇక్కడ కింద ఉన్నటువంటి శాసనసభ నియోజకవర్గం సంఖ్య, భాగం సంఖ్య, క్రమ సంఖ్య, నియోజకవర్గము పేరు, ఏ పోలింగ్ స్టేషన్లో వాళ్ళు ఉన్నారు, ఏ క్రమ సంఖ్యలో వాళ్ళు ఉన్నారు అనే వివరాలు ఇక్కడ నింపడం జరుగుతుంది. ఇక్కడ 2002లో తానే స్వయంగా ఓటర్గా ఉండి అందులో మ్యాప్ చేసుకోవడం కోసం ఈ పార్ట్ నింపడం జరుగుతుంది. ఇది చాలామంది 46 అండ్ అబోవ్ ఉన్న ఓటర్లు అందరూ కూడా సాధ్యమైనంత వరకు ఓటర్లుగా ఉంటారు, వాళ్ళకి ఇది వర్తిస్తుంది. ఇంకా రెండో పార్ట్ ఏంటంటే అంతకన్నా చిన్న వయసు వాళ్ళు, అంటే 2002 నాటికి వాళ్ళకి 18 సంవత్సరాలు ఉండలేదు, వాళ్ళు ఓటర్గా నమోదు కాలేదు. మరి అటువంటి వ్యక్తులు ఏ విధంగా మ్యాప్ చేసుకోవాలనుకుంటే ఆ వ్యక్తి యొక్క వయసు 30 సంవత్సరాలు అయితే 2002లో అతనికి ఓటు ఉండదు, కానీ వాళ్ళ తల్లిదండ్రులకు ఓటు ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం ఆ తల్లిదండ్రుల యొక్క వివరాలు ఇక్కడ ఈ కాలంలో నింపడం జరుగుతుంది. ఇక్కడ పై కాలంలో గత ఎస్ఐఆర్లో ముందు కాలంలో పేర్కొన్న బంధువు వివరాలు, అంటే ఇక్కడ మనం వాళ్ళ బంధుత్వాల వివరాలు రాస్తాం, తల్లి పేరు, తండ్రి పేరు, స్పౌస్ పేరు ఇక్కడ రాస్తాం. ఆ బంధుత్వంలో ఎవరైనా కానీ ఉంటే వాళ్ళ వివరాలు ఇక్కడ రాస్తాం. ఇక్కడ ఓటరు గుర్తింపు కార్డు నెంబరు, బంధువు పేరు, బంధుత్వం పేరు, జిల్లా, రాష్ట్రం. ఎందుకంటే వాళ్ళ తండ్రి గారితో మ్యాప్ చేస్తుంటే తండ్రి గారి పేరు, తండ్రి గారు ఎక్కడ ఓటర్గా నమోదై ఉన్నదో రాస్తాం. అదేవిధంగా తల్లిగారు ఉంటే తల్లిగారి పేరు, ఆ తల్లిగారు ఎక్కడ ఓటర్గా నమోదై ఉన్నారో రాస్తాం. లేదా వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్, వాళ్ళ తాతగారు కానీ, అమ్మమ్మ గారు కానీ, నానమ్మ గారు కానీ, తాత కానీ, అంటే నాన్న తరపున నాన్న కానీ, అమ్మ తరపున నాన్న కానీ ఎవరున్నా కూడా ఆ వివరాలు ఇక్కడ రాస్తాం. ఈ రెండు రకాలుగా మనం మ్యాప్ చేస్తూ ఇక్కడ మనము ఇప్పుడు ప్రజెంట్ అతనికి ఉన్నటువంటి వివరాలు, ఇక్కడ ఆధార్ నంబరు ఐచ్ఛికం, అంటే ఆప్షనల్ అది, కానీ సాధ్యమైనంత వరకు ఆధార్ నంబర్ని అందరినీ ఇవ్వమని అడుగుతున్నాము. ఎందుకంటే ఆధార్ నంబర్లో అతని పేరును మనం సరిచూసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా అడ్రస్లో వివరాలు కూడా మనం తెలుసుకోవాలనుకుంటే ఆధార్ నంబర్ ఉంటే మనకు కరెక్ట్గా ఉంటుంది. పైన పుట్టిన తేదీ ఉంటుంది, ఈ గడులలో అతను పుట్టినటువంటి 16/7/1984 అని ఇక్కడ రాయడం జరుగుతుంది. తర్వాత ఆధార్ నంబర్ రాయడం జరుగుతుంది. తర్వాత మొబైల్ నంబర్, వాళ్ళకు ఉన్నటువంటి మొబైల్ నంబర్ ఇక్కడ రాయడం జరుగుతుంది. నెక్స్ట్ తండ్రి పేరు లేదా సంరక్షకుని పేరు, ఆ తండ్రికి ఉన్నటువంటి ఫోటో గుర్తింపు కార్డు నంబర్, అంటే ఓటర్ ఐడి నంబర్. ఆ తర్వాత తల్లి పేరు, తల్లి ఓటర్గా ఉంటే వాళ్ళ యొక్క ఇది. నెక్స్ట్ భాగస్వామి పేరు, ఆ భాగస్వామి వివరాలు ఇక్కడ రాయడం జరుగుతుంది. ఇక్కడ రాసి వాళ్ళు ఒక సంతకం చేసి మన బిఎల్ఓకి ఇవ్వడం జరుగుతుంది. బిఎల్ఓ కూడా సంతకం చేసి ఎన్యూమరేషన్ అనేది, డిజిటైజేషన్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా నేను ముఖ్యంగా బాపట్ల పట్టణంలో నేను కోరుకునేది ఏంటంటే ప్రతి ఓటరు కూడా కేవలం బిఎల్ఓ ఎలాగో వస్తున్నారు, అదేవిధంగా అంగన్వాడీ వర్కర్స్ వస్తున్నారు, ఆర్పీలు వస్తున్నారు. స్వచ్ఛందంగా ఇప్పటికి కూడా ఎవరైనా కానీ మిస్ అయ్యి ఉంటే దయచేసి వాళ్ళు లెఫ్ట్ ఓవర్ ఓటర్స్ ఇంకా ఎవరైనా ఉంటే మనకు 14వ తారీఖు చివరి రోజు, కానీ 14వ తారీఖు వరకు ఆగకుండా మనకు 12వ తారీఖు కట్ ఆఫ్ డేట్ పెట్టుకుంటున్నాము. ఎందుకంటే తర్వాత మళ్ళీ డిజిటైజేషన్ ప్రక్రియ ఉంటుంది కాబట్టి ఆ లోపు తెచ్చి ఇవ్వవలసిందిగా అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా లోకల్గా ఉన్నటువంటి బిఎల్ఏలను కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఖచ్చితంగా ఆ పోలింగ్ బూత్ మీద వాళ్ళకి అవగాహన ఉంటుందనే రాజకీయ పార్టీలు బిఎల్ఏలను అపాయింట్ చేయడం జరిగింది. కాబట్టి ఇది రాజకీయాలతో ప్రమేయం లేని ప్రక్రియ. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఆరోగ్యకరమైన ఓటర్ లిస్ట్ ఉండడం అనేది ప్రజాస్వామ్యానికి మొదటి మెట్టు. కాబట్టి ఈ యొక్క ఓటర్ లిస్టులు అనేది హెల్దీ ఓటర్ లిస్టుగా ఉండాలంటే అర్హులైన ప్రతి వ్యక్తి ఓటర్గా నమోదు అయి ఉండాలి, అనర్హులు ఎవరు ఓటర్లుగా ఉండకూడదు. ఇది ప్రాథమిక సూత్రం. కాబట్టి ఈ బిఎల్ఏలు, ఉద్యోగులు అందరూ కలిసి ఖచ్చితంగా బాపట్లలో ఆరోగ్యకరమైన ఓటర్ల జాబితా తయారు చేయడానికి కృషి చేస్తారని, దానికి మా వంతుగా మా యొక్క బాధ్యతలు నిర్వహిస్తామని తెలియజేస్తుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మొత్తంగా మనం చూసుకున్నట్లయితే బాపట్ల పరిధిలో అయితే బాగానే జరుగుతుంది, కానీ టౌన్లోనే కొంచెం సమస్య అయితే ఉందని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. వారికి కూడా అవగాహన, బిఎల్ఓలకైతే అవగాహన చేస్తున్న పరిస్థితి అయితే ఉందన్నారు. మీ ఓటు మీ బాధ్యత అన్న నినాదంతో ముందుకెళ్తున్నట్లు కూడా ఆర్డీఓ హరికుమార్ చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామ్యాన్ శివతో చంటి, బాపట్ల నుంచి భారత్ టుడే.